ఆ వ్యక్తి మాత్రమే కాదు, వస్తా వస్తా ఒక 10 మందిని వేసుకొచ్చేవాడు ప్రార్థన టైంకి. బాగా ఇబ్బంది కలుగు చేసి వెళ్ళిపోయేవాడు. ఇంకా ఇప్పుడు ఎవరికి చెప్తే ఎవరు వింటారు? ఏం చెప్పాలి? పరిచర్యకి ఇబ్బంది అవుతుంది. ఎవరి మాట ఎంత నచ్చి చెప్తున్నా ఆ వ్యక్తి అస్సలు మాట వింటలేదు. ప్రార్థన అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కొద్ది నెలల్లోనే ఏమైందంటే సడన్గా ఆ వ్యక్తి చర్చికి రావడం మానేశాడు. అంటే చర్చిని దర్శించడం మానేశాడు. తర్వాత విషయం ఏం తెలిసిందంటే ఆ వ్యక్తి అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా చనిపోయాడు. అది చూసి మిగిలిన వాళ్ళందరూ భయపడి, ఇది దేవుని మందిరం, దీంతో మనకి ఎందుకు అని సైలెంట్ అయిపోయారు. దేవుని యొక్క బలం ఏం చేస్తుందంటే శత్రువుని సైలెంట్ చేస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు వాళ్ళని గూగుల్లో వెతికినా కనపడకుండా చేస్తుంది. అది దేవుని యొక్క బలం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని బలమును నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు మోషేతో ఒక మాట అంటాడు. ఎర్ర సముద్రం దాడుతున్నప్పుడు ఒక మాట చెప్తాడు, ఇంకెన్నడూ మీరు వారిని చూడరు. దిస్ ఈజ్ లాస్ట్ సెండ్ ఆఫ్. ఇంకెన్నడూ వారిని కనపడరు అన్నది. దేవుని మనం బలంగా కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఇంక అడ్రస్ లేకుండా చేస్తాడు. నీ యొక్క శ్రమని, నీ పరిస్థితులను అడ్రస్ లేకుండా చేస్తాడు. నీ పోరాటాన్ని అడ్రస్ లేకుండా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేని చేత నువ్వు అణచివేయబడుతున్నావో దాని విషయంతో ఆ పోరాటంతో నువ్వు మాట్లాడు. నా దేవుని బట్టి నేను వస్తూ ఉన్నాను. నా జ్ఞానము, నా బలము, నా యొక్క సామర్థ్యం కాదు, కానీ నేను నమ్మిన దేవునిని బట్టి నేను ఎదుర్కొంటున్నాను. దేవుని బిడ్డలంగా మనము మన దేవునిని బలముగా కలిగి ఉండాలి. రెండవది, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో బలంగా ఉండాలంటే దేవుని బిడ్డలు మనకిచ్చే సలహా ఏంటంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం చూసినట్లయితే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మనము ఆధ్యాత్మికంగా ఇంకా బలవంతులంగా నిలబడాలి అంటే మన యొక్క పోరాటంలో, మన శ్రమల్లో దేవునికి నమ్మకమైన వారంగా మనము ఈ లోకంలో బ్రతకాలి. యోబు భక్తుడు అన్ని విషయాల్లో ఆ వ్యక్తి బలమైన వ్యతిరేకమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాడు. శరీరపరంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విషయాల్లో తనకు తెలిసిన ఫ్రెండ్స్ని కోల్పోయాడు, బంధువుల్ని కోల్పోయాడు, తన కుటుంబమును, బిడ్డల్ని, తన యొక్క ఆస్తి పాస్తులను అన్నిటినీ, ఇది అంటూ లేదు, హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కోల్పోయిన తర్వాత ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. మనం ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటున్నామో, ఎక్కడ స్తుతి కూడిక పెట్టాడు, ఎక్కడ దేవునిని ఆరాధన చేయటం ప్రారంభించాడు అంటే అన్ని కోల్పోయిన తర్వాత దేవునిని స్తుతించడం ప్రారంభించాడు. అన్నీ ఉన్నప్పుడు కాదు, అన్నీ కోల్పోయినప్పుడు కూడా దేవునిని ఆ వ్యక్తి ఆరాధన చేయటం, గణపరచడం ప్రారంభించాడు. తన యొక్క నమ్మకత్వాన్ని దేవునికి రుజువు చేశాడు. ఈరోజు మనము ఆధ్యాత్మికంగా దేవుని యందు మనం స్థిరంగా ఉండాలంటే నీ జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు గుండా వచ్చినప్పుడు నువ్వు దేవునిలో నిలిచి ఉంటున్నావు, దేవునికి నమ్మకంగా నీవు ఉంటున్నావా, దేవుని యందు నమ్మకంగా నీ విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నావా? కొంతమంది కొన్ని పరిస్థితులు మారినప్పుడు ఇంకేం దేవుడు అండి, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. కొంతమంది వారు కావాల్సినవి పొందుకున్న తర్వాత కొన్ని జరగనప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవటం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆధ్యాత్మికంగా బలమైన స్థితిలో ఉండాలనుకుంటున్నావా? అయితే దేవునికి నమ్మకంగా ఉండటం నేర్చుకో. యోబు భక్తుడు అన్ని విషయాల్లో అన్ని కోల్పోయి
In his sufferings, he is faithful to God. It became his strength. ప్రతి వ్యతిరేకమైన పోరాటంలో స్థితిగతుల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు దేవునికి నువ్వు నమ్మకంగా నువ్వు నిలిచి ఉంటున్నావా? దేవుని యందు విశ్వాసం నమ్మావు, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాను, బాప్తిసం తీసుకున్నాను, మరి ఆ విశ్వాసాన్ని నువ్వు నమ్మకంగా కొనసాగిస్తూ ఉన్నావా? ఎప్పుడైతే మనము దేవుని యందు నమ్మకంగా ఉంటామో రెండొంతల ఆశీర్వాదం మన జీవితంలో కలగటం మాత్రమే కాదు, యోబు భక్తుడు తన నమ్మకాన్ని బట్టి ఏం చేశాడంటే నరకం సిగ్గుపడే విధంగా చేశాడు ఆ రోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నమ్మకంగా బ్రతికినన్ని రోజులు నీ విషయమై సాతాను అవమానము సిగ్గుపడుతూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతకడం ప్రారంభించిన అన్ని రోజులు, ప్రారంభించిన ప్రతి క్షణమో, నువ్వు దేవుని కోసం నమ్మకంగా జీవించే ప్రతి క్షణమో నువ్వు ఎంత బలంగా మార్చబడతావంటే సాతాను అంత అవమానకరంగా వెళ్ళిపోతూ ఉంటాడు ప్రతి క్షణం. ప్రియ దేవుని బిడ్డ, మన యొక్క భక్తి జీవితం ఏ విధంగా ఉంది? మనం నిజంగా కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వస్తే దేవునికి స్తుతించగలుగుతామా? దేవుని ఆరాధన చేయగలుగుతామా? కొంచెం బాధ కలిగితే, కొంచెం అనుకోనిది జరిగితే మనం దేవుని స్తుతించలేకపోతూ ఉంటాం. నీవు గనుక నీ వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు రెండొంతల ఆశీర్వాదం కాదు, సాతానికి రెండొంతల సిగ్గు, అవమానం నువ్వు కలుగజేస్తావు.